భద్రాద్రి శ్రీరామ క్షేత్రంలో తిరుకల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన శ్రీ సీతారాముల కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారన్న అంచనాలతో అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాద్రి వచ్చే ప్రతి భక్తుడికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి కళ్యాణం, పట్టాభిషేకం వీక్షించేలా సకల ఏర్పాట్లు చేస్తున్నామంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో జరుగుతున్న కళ్యాణ ఏర్పాట్లను కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కలెక్టర్ ఉన్నారు. సార్, ఎట్లా ఉండబోతుంది కళ్యాణ ఏర్పాట్లు, ఎట్లా చేయబోతుంది? చాలా మంచిగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందరు అధికారులు సమన్వయం మనకి కనపడతా ఉంది. మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు, ఈ దేవాలయం అర్చకులు మంచి సమన్వయంతో గుడిలో, తర్వాత కళ్యాణ మండపంలో అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. టికెట్స్ కూడా మొత్తం సేల్ అయినాయి. అసలు ఉభయదాతులు కేటగిరీలో అయితే టికెట్సే మిగిలిలేవు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఈసారి. ఇంకా మండపంలో కూడా మేము విస్తృతంగా ఏర్పాట్లు చేశాము, నీళ్లు కోసం, మజ్జిగ కోసం. సో ఈసారి భారీ ఎత్తున జనాలు వస్తున్నారని మా అంచనా ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళందరికీ మంచి దర్శనంతో పాటు కళ్యాణం దూరంలో ఉన్నా కూడా మనకి ఎల్ఈడి స్క్రీన్స్లో అయినా కనపడుతూ ఉంటుంది. ప్లస్ ఆ వాతావరణమే చాలా సంతోషకంగా ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరెవరు వస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే అఫ్కోర్స్ అందరికీ ఎక్స్పెక్టేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారని ఉంది. మేము కూడా ఆ ప్లాన్తోనే ముందుకు పోతా ఉన్నాం. మాకు అధికారికంగా ఇంకా ప్రోగ్రామ్ రిసీవ్ అవ్వాల్సి ఉంది. బట్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకా మంత్రులందరిది కరెక్ట్గా ఏర్పాటు చేసుకొని మేము రెడీ ఉన్నాము. నెక్స్ట్ డే ఇంకా పట్టాభిషేకంకి గౌరవ గవర్నర్ గారు కూడా వస్తున్నారు. వారిది పక్కా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ వచ్చేసింది. సో అన్ని విధంగా వీఆర్ రెడీ ఫర్ ఇట్. ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్కి ఎట్లా ఉండబోతుంది? సో ఎండ కోసం అయితే గుడి లోపల మేము గ్రీన్ మ్యాట్స్ వేసుకొని మన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. నీళ్లు కూడా మేము పార్కింగ్ లాట్లో మెడికల్ టీంతో పాటు నీళ్లు, ఇన్ఫర్మేషన్ మన సెంటర్స్ ఏర్పాటు చేసుకొని, కళ్యాణ్ మండపంలో కూడా మంచి నీళ్లు అండ్ మిస్ట్ ఫాగింగ్ అయితే అదే ఈసారి ఫస్ట్ టైం అది ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఎట్లా అది సాధ్యమవుతుందో మనం చూద్దాం. సాధ్యమవుతుంది, కానీ ఎఫెక్ట్ ఎట్లా ఉందో మరి భక్తులే చూడాలి. అంటే దేశ విదేశాల నుంచి కూడా రాముల వారి కళ్యాణం చూడడానికి భక్తులు వస్తారు. వీళ్ళకి సంబంధించి అకామిడేషన్ వస్తే ఏమన్నా ఉంటుంది? మన టైమింగ్ అయితే 10 నుంచి 12 వరకు ఉంటుంది. కాబట్టి చాలామందికి ఏం అపోహ ఉంటుందంటే మాకు భద్రాచలంలోనే అకామిడేషన్ కావాలని అనుకుంటారు. నా విజ్ఞప్తి ఏముందంటే భద్రాచలం కాకుండా కూడా మనము కొత్తగూడెం పాల్వంచాలో కూడా పుష్కలంగా లాడ్జెస్ ఉన్నాయి. తిప్పలు పడాల్సిన అవసరం లేదు. ముహూర్తం మనది 12కి ఉంది కాబట్టి మంచిగా ఒక కొత్తగూడెం పాల్వంచ ఎక్కడైనా మనం లాడ్జ్ తీసుకొని మంచి స్నానం చేసి 7 దాకా ఇక్కడ వచ్చినా కూడా కరెక్ట్గా సీట్ దొరుకుతుంది. వాళ్ళు ఎంజాయ్ చేసుకొని పోవచ్చు. కానీ భద్రాచలంలోనే రూమ్ కావాలని అట్లా తిప్పలు పడాల్సిన అవసరం లేదు. అదనంగా మనకి రివర్ సైడ్ క్యాంప్ మేము టూరిజం కోసం ఏర్పాటు చేసి ఉన్నాము. దాంట్లో స్థానికులే ఏదో అది శ్మశానం పక్కన ఉంది అట్లాంటివి ఏదో మాట్లాడుతున్నారు. కానీ గోదావరి నది పక్కన శ్మశానం ఉన్న క్యాంప్ సైట్ ఉన్నా, అంత పవిత్రమైన నది ఒడ్డు పైన క్యాంప్ సైట్ ఏర్పాటు చేస్తే ఇట్లాంటివి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంకోటి టైంలో కూడా చాలా మంది భక్తులు వచ్చారు, చాలా రష్ ఉంది. ఈసారి కళ్యాణానికి వచ్చే భక్తులకి ఏమని విజ్ఞప్తి చేస్తారు? భక్తులకి మా విజ్ఞప్తి ఒకటే ఉంది. దర్శనం అయిన తర్వాత, కళ్యాణం అయిన తర్వాత ఎట్లా ఫోటో కోసం తిప్పలు పడతారో జనాలు, అట్లా తిప్పలు పడి తలంబ్రాల కోసం ఒత్తిడి తీసుకోకూడదు. 80 కౌంటర్లు ఏర్పాటు చేశాము తలంబ్రాలు తీసుకోవడానికి. సో ప్రశాంతంగా తలంబ్రాలు తీసుకొని వాపస్ వాళ్ళు పోవచ్చు. సో అన్నెసెసరీ తిప్పలు పడి తొక్కిసలాట క్రియేట్ కావద్దు అని మా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవం కావచ్చు, పట్టాభిషేకం కావచ్చు, అత్యంత వైభవంగా జరిగిందిగా వచ్చే భక్తులకి ఎవరికి కూడా ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాటు చేశామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అయితే మనతో చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో కిరణ్, భద్రాచలం.